నమస్కారం. జీసీఆర్జేవై వార్తావానికి స్వాగతం. నేటి వార్తలు మీ ముందుకు తీసుకువచ్చింది టి పావని. ఫస్ట్ బీఎస్సీ హానర్స్ ఫిజిక్స్. మొదటిగా కళాశాల వార్తలు. కేరళలో వివిధ కళాశాలను సందర్శించిన మన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే గారు, కేరళ రాష్ట్రంలో ప్రభుత్వ అటానమస్ కాలేజ్ ఒకటి మాత్రమే ఉన్నది. అది మహారాజా కాలేజ్ అని ఆయన తెలిపారు. గవర్నమెంట్ అటానమస్ కాలేజ్ రాజమండ్రి నందు ఘనంగా నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ ప్రిన్సిపల్ మూర్తి గారు, అసిస్టెంట్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ గారు మరియు అన్ని విభాగాల అధిపతులు. అంతర్జాతీయ వార్తలు. హాంకాంగ్లో బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 36 మంది మరణించగా 275 మందికి పైగా గాయపడ్డారు. 700 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జాతీయ వార్తలు. పార్లమెంట్ లోపల ఎంపీలు జై హింద్, వందే మాతరం అనే నినాదాలు చేయవద్దని ప్రభుత్వం ఆంక్షను విధిస్తున్నట్లు వచ్చిన వార్తలపై పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో నిజం ఎంతవరకు ఉందో తనకు తెలియదని ఎంపీలతో మాట్లాడి అసలు ఏమి జరిగిందో తెలుసుకుంటానని చెప్పారు. బుధవారం కలకత్తాలో రాజ్యాంగ దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్రీయ వార్తలు. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, విపత్తుల నుండి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలని, సంక్షోభాలను ఎదుర్కొనే శక్తి కోసం అందరూ కలిసి పనిచేయాలని అన్నారు. అదేవిధంగా విద్యార్థులు నైపుణ్యం, జ్ఞానం పెంచుకుని భవిష్యత్తు కోసం సిద్ధం కావాలని, రాష్ట్ర అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర చాలా ముఖ్యమైనదని ఆయన చెప్పారు. కోనసీమలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కొబ్బరి రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. క్రీడా వార్తలు. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో 2 టెస్టులు కూడా చేజార్చుకున్న భారత జట్టు. సిరీస్ కోల్పోయిన భారత్ అండర్ 19 బాలుర టీటీ జట్టుకు రజతం, అండర్ 14 బాలికల జట్టుకు కాంస్యం పతకం సాధించారు. చివరగా వాతావరణం. ఆంధ్రప్రదేశ్కు సెన్యార్ తుఫాను ముప్పు తప్పింది. అయితే శ్రీలంక సమీపంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు కదులుతోంది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజులు ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ధన్యవాదాలు.